బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని హిందూపురంలో ఆయన అభిమానులు ప్లకార్డులు ప్రదర్శించారు. హిందూపురంలో నిర్వహించిన జీఎస్టీ సేవింగ్స్ ర్యాలీలో ఈ ప్లకార్డులు పట్టుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్బీకే ఫ్యాన్స్ కోరిక ఇది అని ప్లకార్డులు పెట్టారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన బాలకృష్ణతో తమ కోరిక చెప్పారు. మీరు మంత్రిగా రావాలని కోరారు అభిమానులు. నందమూరి బాలకృష్ణకి మంత్రి పదవి ఇవ్వాలంటూ కూడా అక్కడికి వచ్చిన అభిమానులు ఏ విధంగా అయితే ప్లకార్డులు పట్టుకున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ అందుబాటులో ఉన్నారు. యోగానంద్, మనం చూస్తున్నాం మీరు మంత్రిగా రావాలి అని చెప్పి తమ కోరికను కూడా బాలకృష్ణతో చెప్పారు. అక్కడికి వచ్చిన ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. మరి దేనికి సంబంధించి ఏ విధంగా స్పందించారు? రత్న, అయితే నందమూరి అభిమానులు ఒక్కరిగా కూడా ఈ కలకాలం జరిగింది. బాలకృష్ణ మంత్రి పదవి తీసుకోవాలి, బాలకృష్ణ మంత్రిగా రావాలి, బాలకృష్ణకు మంత్రివర్గంలో స్థానం కల్పించారు, బాబు గారు స్థానం కల్పించారంటూ కూడా ప్లకార్డు పట్టుకోవడం అయితే తీవ్ర కలకాలం జరిగిందని చెప్పొచ్చు. అయితే బాలకృష్ణ అక్కడికి వచ్చి ఒక చిన్న చిరునవ్వు నవ్వి చూస్తూ ఊరుకున్నాడు చూసి ఇవన్నీ చూసి బాలకృష్ణ ఏ విధంగా స్పందిస్తారని అన్నది కూడా చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముగ్గురు మంత్రి ఉన్నాయి కాబట్టి మరొక మంత్రి పదవి జిల్లాకి కేటాయించే అవకాశం ఉందా, ఉంటే అది ఏ విధంగా కేటాయిస్తారనేది కూడా తెలియదు. ఎందుకంటే బాలకృష్ణకు మంత్రి పదవి రావడం ఎప్పటి నుంచో కూడా విమానాలు కోరుతూ ఉన్నారు. అయితే ఎక్కడ కూడా బహిర్గత పరిస్థితి. కానీ ఇవాళ ఏదైతే సూపర్ జీఎస్టీ సేవింగ్స్ ర్యాలీలో భాగంగా కూడా అయితే ప్లకార్డులు పట్టుకోవడం కూడా ఎప్పుడు కూడా బాలకృష్ణ అభిమానులు సైలెంట్ గా ఉంటారు, లేదంటే జై బాలయ్య న్యాయాలు చేస్తూ ఉంటారు. కానీ మొదటిసారిగా బాలకృష్ణ మంత్రి పదవి ఇవ్వాలి, తీసుకోవాలి, బాబు గారు కూడా ఈ విధంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలంటూ కూడా కోరుకోవడం చూస్తూ ఉంటే మంత్రి పదవి ఏమైనా కేటాయించే అవకాశం ముందు అంటూ కూడా వస్తుంది. రత్న, ఏంటి యోగానంద్, సడన్ గా ఇటువంటి కోరిక కారణం ఏంటంటే ఎన్బీకే ఫ్యాన్స్ అందరూ కూడా మంత్రి పదవి కావాలి, మంత్రి పదవిలో మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం అని చెప్పి కూడా తమ కోరికను వెళ్ళబుచ్చడం మనం చూస్తున్నాం. సడన్ గా ఎందుకు ఇట్లా అనుకోవచ్చు? అంటే ఇప్పటికే బాలకృష్ణ 3 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014, 19, 24 అంటే వైసీపీ వేవ్ లో కూడా రికార్డు మెజార్టీలో గెలిచారు. కాబట్టి సహజంగా కూడా కోరికలు ఎక్కడ బయటపడదు. కానీ మొదటిసారిగా కూడా ఈ విధంగా బయటపడటం ర్యాలీలో, అది కూడా బాలకృష్ణ ఎదురుగా ఉన్న ర్యాలీలో కూడా బాలకృష్ణ వచ్చినప్పుడు కూడా జై బాలకృష్ణ మీరు అని కూడా ఆయన కూడా చెప్పడం చూస్తూ ఉంటే బాలకృష్ణ అభిమానులు ఏ విధంగా కూడా మంత్రి పదవి కోసం పరితపిస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ అనేక మందికి ఒకసారి గెలిచిన వారు కూడా మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి ఇప్పటికీ మలయ 3 సార్లు గెలిచాడు కాబట్టి ఆ విధంగా కూడా కోరిక ఉండొచ్చు. కానీ దీన్ని బాలకృష్ణ ఏ విధంగా తీసుకుంటాడు, సీరియస్ తీసుకుంటాడు, లేదా అభిమానులు మన్నిస్తాడు లేదన్నది మనకి కనిపిస్తుంది. రత్న, రైట్, థ్యాంక్ యూ యోగానంద్.